అందరికీ నమస్కారం. జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది దాదాపు 4 గంటలు ఉంటుంది. 10:24 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:01 వరకు కొనసాగుతుంది. దాని గరిష్టం మధ్యాహ్నం 12:43 గంటలకు సంభవిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు కన్యా రాశిలో ఉండనున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం చంద్రగ్రహణం కనిపించే ప్రదేశంలో సూతకం ప్రారంభం ఉంటుంది. హోలీ రోజు మార్చి 25న తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఇతర ప్రదేశాలలో కనిపిస్తుంది. మన దేశంలో ఇది కనిపించని కారణంగా సూతకం చెల్లదు. జ్యోతిష శాస్త్రంలో గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. ఇది సైన్స్ పరంగానే కాదు, మతపరంగా కూడా చాలా ముఖ్యమైనది. సూర్యుడు, భూమి, చంద్రుడు దాదాపు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే సూర్యుడు, చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హిందూ మతపరమైన మరియు పౌరాణిక విశ్వాసాల ప్రకారము రాహుకేతువులతో సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహణము ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. అంటే జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. గ్రహణం ఖగోళ దృగ్విషయం కాకుండా చంద్రగ్రహణం వెనుక మత విశ్వాసం కూడా ఉంది. ఒక పురాణం ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మథనం చేసినప్పుడు అమృతం వచ్చింది. ఆ సమయంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు మొదట దేవతలకు అమృతాన్ని పంచాడు. అయితే ఆ సమయంలో ఒక రాక్షసుడు మోసంతో అమృతాన్ని తాగాడు. సూర్యచంద్రులు ఈ విషయాన్ని మోహినీదేవి రూపంలో ఉన్న విష్ణువుకు చెప్పగా అతను తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికివేశాడు. అమృతం ప్రభావం వల్ల ఆ రాక్షసుడు సజీవంగానే ఉన్నాడు. తరువాత ఆ రాక్షసుడు రాహువు, కేతువు అని పిలువబడ్డారు. అమావాస్య, పౌర్ణమి తిథులలో రాహు, కేతువులు సూర్యచంద్రులను మింగుతారని పురాణ కథనం. ఫాల్గుణ పౌర్ణమినే వసంతోత్సవం అని, మదనోత్సవం అని, హోలికా దహనం అని కూడా అంటారు. హోలీ పండుగతో ముడిపడిన పురాణ గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. శివుడు రతీదేవి పతి అయిన మన్మథుణ్ణి దహించిన సంఘటన ప్రసిద్ధమైనది. శివ తపస్సును భగ్నం చేసినందుకు కాముణ్ణి అనగా మన్మథుణ్ణి భస్మం చేసినది ఫాల్గుణ పౌర్ణమి రోజే. రతీదేవి ఆర్తనాదాల్ని విన్న సృష్టికర్త అయిన శివుడు మన్మథుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి సర్వేశ్వరుని ఆగ్రహం చల్లార్చి విషయాన్ని విశదపరిచింది. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మథుడు నిర్వికారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడు అని సెలవిస్తాడు. ఈ విశ్వసృష్టికి మూలమైన స్త్రీ పురుషులలో ప్రేమానురాగాలను, అన్యోన్య రసాలను అందిస్తూ జీవన ప్రక్రియకు దోహదం చేస్తూ ఉంటాడు అని చెప్పి మన్మథుణ్ణి సజీవుణ్ణి గావిస్తాడు. మన్మథుడు పునర్జన్మ పొందిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమి రోజే. హిరణ్యకశిపుని సోదరి అయిన హోలిక అగ్ని కూడా కాల్చలేని మహాశక్తివంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామ స్మరణను మరువమన్న మాట వినకపోవడంతో హిరణ్యకశిపుడు మండిపడతాడు. హోలిక ఒడిలో ప్రహ్లాదుణ్ణి కూర్చోపెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు హరిభక్త మహిమ వలన బయటపడతాడు. కానీ హోలిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే నీచమైన కోరికల్ని దహింప చేసుకొని మానసిక ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది హోలీ పండుగ. సంపద, సంతోషం, సౌభాగ్యాలు పొందడం కోసం ఈ రోజున దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే హోలీ లేదా హోలికా దహనం రోజున కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కోరి కష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఎలాంటి వస్తువులు దానం చేయకూడదు అంటే మేకప్ సామాన్లు. హోలీ రోజున పసుపు, కుంకుమ, బొట్టు, గాజులు సహా 16 మేకప్ సామాన్లు దానం చేయకూడదు. స్త్రీ సౌభాగ్యానికి సూచికగా పసుపు, కుంకుమలు ఉంటాయి. అటువంటి వాటిని ఇతరులకు ఇవ్వడము భర్తకి క్షేమం కాదు. అంటే వాటిని ఎవరికీ దానం చేయవద్దు. డబ్బులు ఇవ్వకూడదు. హోలీ రోజున డబ్బులు విరాళంగా ఇవ్వకూడదు. ఇది ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మిగతా రోజుల్లో డబ్బు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వస్త్రదానం. హోలికా దహనం రోజున వస్త్రాలు దానం చేయకూడదు. చిరిగిన లేదా పాతవి లేదా కొత్తవి ఏవైనా వస్త్రాలు దానం చేయడం వల్ల
ఇంట్లో పేదరికం వస్తుందని విశ్వసిస్తారు. కుటుంబ జీవితంలో అశాంతి నెలకొంటుందని నమ్ముతారు. సిరి సంపదలు దూరం అవుతాయి. హోళికా దహనం రోజు ఇనుము, ఉక్కు వంటి శనికి సంబంధించిన వస్తువులు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హోళికా దహనం రోజున ఆవ నూనె దానం చేయకూడదు. హోలీ రోజున ఆవ నూనె దానం చేయడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుందని నమ్ముతారు. ఏదైనా ఇతర రోజుల్లో ఈ నూనె దానం చేయడం వల్ల శని ఆశీస్సులు లభిస్తాయి. గాజు వస్తువులు. సాధారణంగా బహుమతులు ఇవ్వాలి అంటే గాజు వస్తువులు ఎక్కువగా ఎంపిక చేసుకుంటారు. కానీ హోలీ రోజున మీరు బహుమతులు ఇవ్వాలని అనుకుంటే గాజు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. వాటిని దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్వసిస్తారు. హోలీ పండుగ రోజు పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులు దానం చేయకూడదు. ఇవి అశుభంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలహీనపడుతుంది. శుక్రదోషం ఏర్పడే అవకాశం ఉంది. సుఖ సంతోషాల మీద ప్రభావం చూపుతుంది. పసుపు రంగు దుస్తులు ధరించాలి. పాజిటివిటీ, శ్రేయస్సుకి చిహ్నంగా భావించే పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. పసుపు రంగు నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. సానుకూల శక్తి ప్రసరించేలా చేసేందుకు ఆ రోజు ఇల్లు, కార్యాలయము మొత్తం పసుపు రంగు పూలతో అందంగా అలంకరించుకుంటే మంచిది.